నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 20వ అధ్యాయం సామెతలు 22 నుంచి 24 వరకు చదువుకుందాం. 22 నుంచి 24 వరకు చదువుకుందాం. సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకునుము, ఆయన నిన్ను రక్షించును. వేర్వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలము కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోనది ఒకడు ఎట్లు తెలుసుకునగలడు? 25 కూడా చదివేసేయండి మా. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, రొక్కుకొనిన తరువాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. స్తోత్రం. ఇక్కడ చాలా శ్రేష్టమైన విషయాలు మన కొరకు రాయించారు. కీడునకు ప్రతి కీడు చేసేదను అని కూడా అనుకోవద్దట. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అని చెప్తున్న లెవెల్ ఒకటి. అయితే ఇక్కడ చూడండి, కీడుకి ప్రతి కీడు చేస్తానని కూడా అనుకోవద్దట. అంటే లోపల, హృదయం లోపల జరుగుతున్న కెమిస్ట్రీ కదా ఇది. ఊహలు ప్రోగ్రెస్ అయితే తలంపులు, తలంపులు ప్రోగ్రెస్ అయితే ఆలోచనలు, అవి ప్రోగ్రెస్ అయితే క్రియారూపకంలోకి బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్తున్న మాట, అసలు చేసేదను అనుకోవద్దట. అనుకోవడం అంటే ఇదేదో ఒక ప్రాసెస్ లో, తలంపుల్లో కావచ్చు, ఊహల్లో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, ఏ స్టేజ్ లో ఉన్నా సరే కీడునకు ప్రతి కీడు చేస్తాను అని మాత్రం అనుకోవద్దట. మరేం చేయాలయ్యా? చేసిన కీడే గుర్తొస్తుంది. మరేం చేయాలా? చేసిన కీడు మామూలుది కాదు, మరేం చేయాలా? ఇలా ఆలోచనలు ఉన్నప్పుడు అక్కడే మనకి సమాధానం కూడా ఉంది. ఏం చేయాలట? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలట. చెప్పండి, ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. అంతేకాదు, ఆయన నిన్ను రక్షించును. యెహోవా కొరకు ఏం చేయాలట? కనిపెట్టుకోవాలంట. ఒక్కసారి ఆలోచించండి. కీడు జరుగుతుంది అంటే మనకు అదొక అలారం వంటిది. దేనికంటే యెహోవా కొరకు కనిపెట్టుకునే సమయం వచ్చిందని అర్థం అవ్వాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా సరే మొరపెట్టుటకు వేళ అయిందని చూడండి. ఒక సైరన్ మోగుతుంది. ఒక కంపెనీలో ఒక సైరన్ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మోగిందనుకోండి, దాని అర్థం ఏదో ఒకటి ఉంటుంది. అందరూ రండనో, అందరూ వెళ్ళిపోండనో, ఏదో ఒకటి. ఆ సైరన్ కి ఒక అర్థం ఉంటుంది. అలాగే ప్రతిరోజు బిజీగా తిరుగుతున్న మనకు ఇదొక సైరన్.
మన చుట్టూ కీడు జరుగుతుంది, మనకి కీడు చేస్తున్నారు అంటే ఇది ఒక సైరన్. దేనికి? యెహోవా కొరకు కనిపెట్టుకోవడానికి టైం అయిందని పిలుస్తున్న ఒక సైరన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ సైరన్ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేసుకుందామా? కీడుకు ప్రతి కీడు చేయకుండా మమ్మల్ని రక్షించమని అడుగుదాం. రక్షించాలి అంటే కీడుకి ప్రతి కీడు కాదు చేయవలసింది, ఆ యెహోవా కొరకు కనిపెట్టడం అనేది మనం చేయాలి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడు, వందన దేవుడు తండ్రి ప్రభా. ఇచ్చిన ప్రతి మాట కూడా అమూల్యమైనవి తండ్రి ప్రభా. ఉదయకాల సమయం నాయన తండ్రి, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, చేసేదని అనుకునవద్దు అంటే హృదయంలో ఆలోచన కూడా రానివద్దని సెలవిస్తున్నా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తలంపులనైనా ప్రోగ్రెస్ అయితేనన్నా తండ్రి అది ఆలోచనలకు దారితీస్తుందని నన్ను తండ్రి, అది ఆలోచనలకు దారితీస్తున్నప్పుడు క్రియకు ఒక రూపం ఏర్పడుతుందని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. మా తలంపుల్లో కూడా నాయన తండ్రి కీడుకు ప్రతి కీడు నాయన చెయ్యాలి అనుకునే నాయన తండ్రి తలంపు కూడా రావద్దని సెలవిస్తున్న దేవుడు నాయన. ఎందుకంటే తండ్రి ప్రభా, మీ కొరకు ఎదురు చూసే గొప్ప కార్యమని మేము తలంచుకుంటాం తండ్రి ప్రభా. ఆ కీడు మాకు వచ్చినప్పుడు తండ్రి ప్రభా మీ కొరకు మేము కనిపెట్టుకోవాలని నాయన తండ్రి తెలియజేసిన నా తండ్రి నీకు వందనాలు. అవును తండ్రి, మీ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు తండ్రి ప్రభా మీరే మమ్మల్ని రక్షించే దేవుడు అని తెలియచెప్పిన నా ప్రభా నీకు వందనాలు. అలా మీ కొరకు కనిపెట్టుకునే కృప నాయన తండ్రి, మీ నుండి వచ్చే రక్షణ ద్వారా మేము నాయన తండ్రి ప్రభ గొప్ప ఆశ్చర్యకాలను అనుభవించే కృప మీరు మాకు దయచేసి నడిపించమని ఈ కాల సమయం నాయన తండ్రి ప్రభ నాయన మరొకసారి నాయన తండ్రి మాకు నాయన ఎటువంటి నాయన మీకు అవిధేయమైన కార్యాలు కూడా తలంపునకు రానివ్వకున్నట్లు సహాయం చేసి నడిపించమని మహిమ మీరు పొందుకోమని యేసుని పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు నూతన బలం కూడా పొందుతాడు. ఆమేన్. ఆమేన్ ఆమేన్. రక్షింపబడడం మాత్రమే కాదు, ఏం పొందుతాం? నూతన బలం కూడా పొందుతాం. ఇంకా చూడండి, ఇదే కాంటెక్స్ట్ లో వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయములు, దొంగ త్రాసు అనుకూలం కాదు. ఒకటి, మనము తూచి ఇవ్వాల్సిన అవసరం లేదు. విత్తబడిన దాని ప్రకారం ఎలా కొయ్యాలో, ఏది విత్తితే ఏది కొయ్యించాలో ప్రభుకి బాగా తెలుసు. ఆయన వస్తే ఆయన థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే బాగుంటది. సో ఆయన దాకా విడిచిపెట్టడం మంచిది. చూడండి, ఒకని నడతలు యెహోవా వశం, తనకు సంభవింపబోనది ఒకరెట్లు తెలుసుకొనగలడు. నిజమే కదా, మనకి జరగబోతుంది ఏమిటి అని, ఏం సంభవింపబోతుంది అని ఎవరికి తెలుసు? తెలీదు. ఒక కీడు ఒక మేలుకు కావచ్చు. ఆమేన్ ఆమేన్. చెప్పండి, ఒక కీడు ఒక మేలుకు కావచ్చు అని. ఒక కీడు ఒక మేలుకు కావచ్చు. అప్పుడు సంభవిస్తున్నది ఏమిటో మనకి గ్రహింపు రాదు. ఆ మేలు జరిగిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓకే ఈ కీడే గనక జరగకపోయింటే ఈ మేలు రాదు కదా అని అప్పుడు అర్థమవుతుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండు దేవుడు. ఆయన చిత్తం ఏమిటో ఆయన నెరవేర్చుకుంటున్నవాడు. మనం ఆయన మాట వినడం మంచిది. నువ్వే ఒక
గ్రేట్ రెసిపీ చేస్తున్నప్పుడు నీకు ఎప్పుడు కావాలో అప్పుడు నీ ఉద్దేశ ప్రకారం నువ్వు అన్ని వేస్తూ ఉంటావే. కొంతమంది కరివేపాకు ముందే వేస్తారు, కొంతమంది లాస్ట్ లో వేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. మనుషులకే ఇష్టం చొప్పున చేయడానికి స్వేచ్ఛ ఉంటాయి. సృష్టికర్త అండి, దేవునికి స్వేచ్ఛ లేదా? చెప్పండి, ఉందా లేదా? దేవునికి స్వేచ్ఛ ఉంది. సో ఆయన చిత్త ప్రకారం ఫ్యూచర్ లో జరగవలసిన గొప్ప మేలు కోసం ఇక్కడ ఒక కీడును అనుమతించుట ఆయనకి మంచిది అని తెలుసు కనుకనే కీడుని అనుమతించారు. అవునండి, ఒక టైట్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండడం వలన ఒక గొప్ప విడుదలకి కారణం అనుకోండి. సో ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండడం మంచిదా కదా? ఒక మాట చెప్పున, అరణ్యం గుండా వారు వచ్చిన రీతిగానే వెళ్తే, ఇప్పుడు ఆహారం కావాలని యోసేపు దగ్గరికి కనాను నుంచి మూటలు కట్టుకొని అన్నదమ్ములు వచ్చారు కదా. ఒకవేళ ఎర్ర సముద్రం వైపు గనక వచ్చుంటే, ఇశ్రాయేలీలు తిరిగినట్టుగా కానీ తిరిగి ఉంటే 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగేవాళ్ళు వాళ్ళు? ఒకటి, వాళ్ళు కరెక్ట్ గా డేస్ లో వచ్చేవాళ్ళు. అన్నదమ్ములు నెలల తరబడి ఏం ప్రయాణం చేయాల, విత్ ఇన్ డేస్ లో వచ్చి వారికి కావాల్సిన బియ్యం, ధాన్యం అన్ని కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. 2 సార్లు తిరిగారు కదా. అలా తిరుగుతూ ఉన్నారు. విషయం ఏమిటంటే, గుంటలో పడివేయడం కీడా కాదా? యోసేపుకు జరిగింది తీరని అన్యాయం, భయంకరమైన కీడు. కానీ దాని అంతం చూడండి, ఎంత మేలు. ఆయా కాలాల్లో దేవుడు అనుమతిస్తున్న కీడు సమయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డమే రాలేదనుకోండి, అది పాయలయ్యేదా? ఆయన మహిమ బయటకు వచ్చేదా? రాకపోయేది. సో ఆ ఆటంకం, ఆ కీడుగా కనిపిస్తున్న ఆ కీడుకా మేలుకా? ఎగ్జాక్ట్ గా అలానే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, ఒక ప్రెషర్ తో కూడుకునే సిచ్యువేషన్ అలా కీడులాగా కనిపిస్తూ, దూషణలాగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ దాని వలన ప్రారంభమవుతున్న మేలు అన్స్టాపబుల్ గా ఉండొచ్చు. ఆమె నేను చెప్పండి. సో చూస్తున్న మనం, కంటితో చూస్తున్న మనం పైన చూస్తే ప్రస్తుతం ఒక కాలం గురించి మాత్రమే మనకి తెలుసు. గడిచిన కాలం, రాబోతున్న కాలం, వాటితో ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్స్ కి సంబంధం మనం గనక ఎరిగి ఉంటే నిరీక్షణ అధికం అవుతుంది. ఆమేన్. దేవుడు తన బాహువు చాపాలి అంటే, భయపడద్దు అని చెప్పి ఆయన గొప్ప కార్యాలు చెయ్యాలి అంటే
అక్కడ భయపడే సిచ్యువేషన్ రావాలి కదా. అది ఎంత గొప్ప మేలో మనకు అర్థం అవ్వాలంటే అంత ప్రెషర్ఫుల్ సిచ్యువేషన్స్ రావాలి కదా. సో సంభవింపబోనది ఏమిటో యెహోవాకి మాత్రమే తెలుసు. మనకి తెలీదు గనక మనం చంచల మనస్కులై అటు ఇటు వేవరైపోతూ ఉంటాం. కానీ ఆ ఏరియాలో దిగి యెహోవా కొరకు కనిపెట్టుకొనుట సాధ్యమైతే ఎందుకు ఇలా జరిగింది అని రీజన్ అర్థం అవుతది. ఆమెన్. ఆమేన్ ఆమేన్ శిష్యులు ఒక పెట్టుకుని ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఈ గుడ్డివాడు గుడ్డివాడిగా ఎందుకు ఉన్నాడు ప్రభా? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎవరు పాపం చేశారు అని అడిగితే యేసే చెప్తున్నారు, దేవుని నామ మహిమార్థమై, అంటే దేవుని నామానికి ఘనత తేవడానికి వీడు గుడ్డివాడిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, తను గుడ్డివాడిగా ఉండడానికి పాపం కారణమా? అనేక గుడ్డివారికి గుడ్డితనం పోగొట్టుకోవాలి అని ఒక సూచనగా నిలబడడం, అంతేకాదు దేవుని యొక్క మహిమ అక్కడ కనబడ్డానికి కారణంగా ఉండడం కారణమా? ఏది కారణం? పాపం కాదు కదా. ఇప్పుడు యెహోవా వరకు కనిపెట్టుకుంటేనే ఓకే ఇదా కారణం అని ఒక వివేచన బయలుదేరుతుంది, గ్రహింపు వస్తుంది. అది రాకుండా అనవసరంగా ఆలోచనలు తొందర పెడుతూ ఉంటాయి. గ్రహింపు లేని అనవసరమైన పనులు కంగారు పెడుతూ ఉంటాయి. తొట్టిల్లిపోయే ప్రమాదం ఎక్కువ. అందుకే ఏది జరుగుతున్నా ఫస్ట్ చేయాల్సిన పని యెహోవా కొరకు కనిపెట్టుట. చెప్పండి, యెహోవా కొరకు కనిపెట్టుట. చుట్టూ నా కాళ్ళకు మొక్కు, ఈ లోక మహిమలు, ఈ రాజ్యంలు అన్ని ఇచ్చేస్తా అని ఆఫర్ దొరుకుతున్నప్పుడు మంచిగా అసలు మొత్తం లోతు చూడండి, అలా నించుని తేరి చూస్తున్నాడట. ఇటుపక్క మొత్తం ఏం లేదు, అటుపక్క మొత్తం ఆకు పచ్చగా అస్సలు ఒక తోటలా కనిపిస్తా ఉంటే అటు వెళ్దాం అనుకుంటాడు. నేనేమంటున్నా అంటే చాలా మంచిగా అనిపిస్తున్న సిచ్యువేషన్స్ ఎదురుగుండా మనం ఇక యెహోవా కొరకు కనిపెట్టము. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అప్పుడు కనిపెట్టినంత మన మనస్సుకు మంచిది అనిపించిన ఏరియాలో మనం కనిపెట్టాం. ఆ ఏరియాలో కూడా దిగి కనిపెట్టుట మంచిది. చెప్పండి, ఆ ఏరియాలో కూడా దిగి కనిపెట్టడం మంచిది. అపవాది మనల్ని ఎక్స్ట్రీమ్ టైమ్స్ లో పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్స్ట్రీమ్ టైమ్స్ లోనే బహుజాగ్రత్తగా ఉండాలి. ఆ ఏరియాలో కూడా దొంగ త్రాసు ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు ఇక్కడనే ఆగి ప్రార్థనలు చేసుకుందాం. ప్రభా, నా సిచ్యువేషన్స్ లో నేను కనిపెట్టుకోకుండా నా ఇష్టాన్ని నేను ఆలోచించుకుంటూ చాలా కదిలిపోతున్నా ప్రభా, క్షమించండి అని అడుగుదాం. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా ఆయన రక్షిస్తారట. ఆయన రక్షణ పొందుకుంటూ ప్రతి కీడును జయిస్తూ దాని వలన వస్తున్న మేలును అనుభవిస్తూ ఆయనకి సాక్షులుగా బ్రతుకుదాం. అలా బ్రతకడం కోసం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.